హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు మన కిచెన్లో సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, ఆస్మా, అలాగే చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే అజీర్తి, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, పెద్దవాళ్ళలో వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టడానికి ఒకే ఒక్క దివ్య ఔషధం వాము. మరి ఈ వాముతో మనం ఈజీగా చిటికెలో చేసే రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ అలాగే పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే తినొచ్చు. నేను చెప్పిన రోగాలు రాకుండా ఉండడానికి, వచ్చిన తర్వాత కూడా నివారించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. పూర్వం మన అమ్మమ్మల కాలంలో మనకి కడుపు నొప్పి వచ్చినా లేదంటే అజీర్తి చేసిన ఈ విధంగా వామ్ వాటర్ని కానీ లేదా వామ్ నమలడం కానీ చేసేవాళ్ళు, వెంటనే తగ్గిపోయేది. కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు మనం వామును ఉపయోగించి వామ్ రైస్ని చేసుకుందాము. మనకి జీరా రైస్ ఐడియా ఉంది కదా, మన రెస్టారెంట్లో వందలు పెట్టి కొనుక్కుని తింటాము. అంత ఖర్చు చేసుకోకుండా ఇంట్లోనే ఈజీగా జీరా రైస్ స్టైల్లోనే సింపుల్గా వామ్ రైస్ని ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను నార్మల్ రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. మీకు ఎంతమందికి కావాలో దాన్ని బట్టి మీరు బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున కుక్కర్లో 4 విజిల్స్ ఉంచుకున్నాను. చూడండి, అన్నం పొడి పొడిగా ఈ విధంగా వస్తుంది. మీరు కావాలంటే నార్మల్ రైస్కి బదులుగా బాస్మతి రైస్నైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని తీసుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలకైతే కంపల్సరీగా నెయ్యి వేసి చేస్తే హెల్త్కి మంచిది. ఇప్పుడు దీనిలోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు ఇవి మూడింటిని కూడా నెయ్యిలో వేసి దోరగా వేయించుకుందాము. ఇంతేనండి, సింపుల్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు చిటికలో చేసుకోవచ్చు. అన్నం ఎలాగో మన రోజు వండుకుంటాం కాబట్టి దానిలో కొంత తీసి ఈ విధంగా చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ లేదా పెద్దవాళ్ళు కానీ తింటూ ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా సరే ఈ విధంగా ఒకసారి వామ్ రైసు, ఒకసారి జీరా రైస్ చేసుకున్నట్లయితే పిల్లల్లో అసలు అజీర్తి సమస్యలు ఉండవు, కడుపు నొప్పి ఉండదు, గ్యాస్ ఉండదు, ఏమీ రాకుండా చక్కగా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మనకి ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఇంకా కావాలంటే వామును పెంచుకోవచ్చు. ఇప్పుడు వామును ఒకసారి నలుపుకుని వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి ఒకసారి అరచేతిలో వేసుకుని నలుపుకొని తాలింపులో వేసి ఒకే ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం రైస్కి పట్టే విధంగా చక్కగా గరిటెతో కలుపుకోవాలి. అలాగే మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి నిమిషాల్లో ఈజీగా ఈ వామ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మనం అన్నం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు కాబట్టి మనం సింపుల్గా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అన్నం ఉడికిందే, తాలింపు వేగింది కాబట్టి ఎక్కువసేపు మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా మీరు వామ్ రైస్ని చేసుకుంటే ప్రతి ముద్దకు కూడా వాము అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది. మనం బిర్యానీ కోసం గంటలు గంటలు టైం స్పెండ్ చేసి చేస్తూ ఉంటాం కదా, సింపుల్గా వారానికి ఒక్కసారి ఇలా చేశారంటే చాలా హెల్తీగా ఉండొచ్చు. దీన్ని వేడివేడిగా తిన్నట్లయితే ఈ కర్రీస్ ఏమి లేకపోయినా కానీ ఉట్టిదే తినేయచ్చు. కావాలనుకుంటే మీరు ఏ కర్రీతో అయినా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.